హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం బెల్లం గవ్వలు రెసిపీ చూడబోతున్నాం. దీనికి ముందుగా ఒక బౌల్ మైదా పిండి తీసుకుంటున్నాను. నేను గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే మైదా పిండి తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాను. వాటర్ చూసుకుంటే ఒక 3/4 కప్పు పడుతుందేమో. వాటర్ చూసుకొని వేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. మనకు ఒకవేళ బాగా పొడిగా అనిపిస్తే కనుక ఉత్తినే వాటర్ డ్రాప్స్ లైట్గా వేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లాగా ఎక్కువ వాటర్ అయితే వేసుకోకుండా కొంతసేపు ఒక 10 మినిట్స్ అయితే కనుక దీనికి రెస్ట్ ఇవ్వండి. నేను ఈ గవ్వలను అయితే కనుక మనం ఇది తీసుకుంటాం కదా వండిన తర్వాత, దాంతో నూనె దేవుకునే దాంతో చేస్తాను. లేకపోతే కనుక దువ్వెనతో చేస్తాను. 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చి తర్వాత ఈ గవ్వలను స్టార్ట్ చేస్తాను. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇట్లా ఇది ఉంటుంది కదా, దీనికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా తీసుకుంటూ వచ్చేస్తుంది గవ్వ. అలాగే కోమ్ మీద కూడా ఇలా పెట్టుకోండి. నీట్గా వాష్ చేసేసుకొని కోమ్ని ఇలా పెట్టుకొని ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలాగ మీకు దేని మీద ఈజీ అనిపిస్తే అది. గవ్వల బల్ల లేని వాళ్ళు ఇలా చేసుకోవడమే. మిగతా అన్నీ కూడా అలా చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళకు ఒక యాక్టివిటీలా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా బాల్ చేయమనో లేకపోతే ఏదో ఒకటి చేయమని చెప్తే మీకు పని ఈజీగా తొందరగా అయిపోతుంది. అంతేనండి. ఇలా తీసుకుంటూ ఉంటే వచ్చేస్తాయి. మిగతా దాన్ని కూడా ఇలాగే చేసుకుందాం. మనం రౌండ్ చేసుకున్న బాల్స్ అన్నిటిని ఇలాగా దువ్వెనతో కానీ గవ్వల బల్లతో కానీ, లేదంటే మనం ఇవి తీసుకుంటాం కదా డీప్ ఫ్రై చేసుకుని తీసుకుంటాం, దాంతో కానీ చేసుకోవాలి. ఇలాగ అన్ని షేపులు చేసేసుకొని ఆయిల్ హీట్ చేసుకుని ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని పాకం పట్టుకోవాలి. పక్కనే పాకం కోసం సైమల్టేనియస్గా మనం పాకం కూడా పెట్టుకుందాం. బెల్లం పాకం. బెల్లం అయితే కనుక కప్పుకి 1/2 కప్ తీసుకోవాలి. నేను ఇలా నా దగ్గర ఆల్రెడీ పాకం ఉంది. నేను 1/2 కప్ పాకం అయితే తీసుకుంటున్నాను. దీన్ని మనం కొంచెం చాక్లెట్ లాగా ఇలా తీగ పాకం వచ్చేటట్టు అయితే చేసుకోవాలి. ఇది ఇంకా రాలేదు కదా, కొంచెం అయితే వస్తుంది. వచ్చేట వరకు మనం కొంచెం మరిగించుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకోవడమేనండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగేంత వరకు వేగించుకోవాలి. ఈలోపు బెల్లం పాకం కూడా మనకు రెడీ అయిపోతుంది. అది ఎలాగో కొంచెం చల్లారాలి కదా. నీటిలో వేసుకొని కూడా చూసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం చల్లారుగా ఇలా లైట్గా తీగ వస్తే సరిపోతుంది. చూపిస్తున్నాను చూడండి, సరిపోతుంది. ఇప్పుడు పాకం కట్టేసుకొని ఇవి తీసుకున్నవి గవ్వలు అయిపోయిన తర్వాత తీసుకొని దాంట్లో వేసేసుకోవడమే. కొంచెం ఇలాచీ పౌడర్ కావాలన్నా కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు పాకంలో. నేనైతే పాకంది కట్టేసుకుంటున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇవి వేగినాక ఇలా తీసేసుకొని కొంచెం చల్లారాకైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇంకా కలర్లో వచ్చే వరకు ఉంచితే మాడిపోతాయండి. ఈ కలర్లోకి వచ్చినాక తీసేసుకోండి, సరిపోతే. తీసుకొని ఎలాగో పాకం చల్లారింది కాబట్టి మనం పాకంలో వేసేసుకోవడమే. అంతేనండి, గవ్వలు రెడీ అయిపోతే. పాకం చల్లారింది కదా, చల్లారిన పాకంలోకి వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలపకుండా అయితే వదలద్దు. కలుపుకుంటూ ఉంటే అవి పాకం బాగా పడతాయి. అలాగే మిగతావి కూడా వేసేసుకొని పాకంలో పెట్టుకోవడమే.
మా కిస్సు అయితే నాకు హెల్ప్ చేయడానికి రెడీ అయిపోయాడు. నాన్న పాకంలో వేసి ఇలా పిల్లల్ని మీ వంటలో కూడా పార్టిసిపేట్ చేయనివ్వాలి. చేయనిస్తే వాళ్ళకి కొంచెం అన్నీ నేర్చుకుంటారన్నమాట. ఇదిగోండి, ఈ పాకం ఇంకా అలాగా కొంచెం సేపు ఉంచితే పీల్చుకుంటాయి. అప్పుడే మా వాళ్ళు సగం వేసుకెళ్ళిపోయారు ఫస్ట్ వాయి. ఇప్పుడు ఈ వాయి కూడా రెడీ అయిపోతుంది. మా కిస్సు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలాగున్నదో ఏంటో. కిస్సుకి వేస్తాను. మా కిస్సు అయితే టేస్ట్ చేసి చెప్తాడు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అమ్మ కక్క బాయ్. ఎలా ఉంది నాన్న? కాలుతుందా లోపల? బాయ్. బాగుందా? ఇలాగే చేసి పెడతా ఉండండి. వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా హ్యాపీ. కిస్సు నువ్వు ఇప్పుడు చేసావు కదా, నీకు ఓకేనా? నేర్చుకుంటావా అలాగా? తర్వాత హాస్టల్లోకి వెళ్ళావు అనుకో, నువ్వే చేసుకోవాలి కదా. పూరి ఓకే వెళ్ళు. సరే ఇంతే అండి ఈ గవ్వల వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సుకన్య.